వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో ఒక న్యాయవాదిని హత్య చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే హనుమకొండ అదాలత్లో కూడా ఇక్కడ న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికీ న్యాయవాదులకు అలాగే న్యాయమూర్తులకు కూడా రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. అసలు చట్టాలను పరిరక్షించాల్సినటువంటి చట్టాలకు ఒక రూపకల్పన చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతున్నప్పుడు తమకు కావాల్సినటువంటి చట్టాలు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా అభివర్ణిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నోసార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎలాంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడము, అది హామీలు ఇస్తున్నప్పటికీ కూడా పెండింగ్ ఉండడం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అది అమలు కావడం లేదు కాబట్టే అడ్వకేట్ల మీద అలాగే న్యాయమూర్తుల మీద తరచూ దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి రంగారెడ్డి పరిధిలో ఒక న్యాయమూర్తి ఒక అడ్వకేట్ ని మర్డర్ చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ప్రస్తుతానికి హన్మకొండ అదాలత్లో మనం ఉన్నాము. ఇక్కడ చాలా మంది న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఇక్కడ వాళ్ళ నిరసన గలాన్ని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చెప్పండి, దాదాపు ఎన్నోసార్లు ఇది జరుగుతూనే ఉన్నాయి, రిపీట్ అవుతూనే ఉంది. మీరు ఎన్నిసార్లు ఎడ్యుటేషన్స్ చేసినా ఆందోళన చేసినప్పటికీ కూడా ఒక చట్టాల రూపకల్పనలో మీరు చట్టాలకు ఒక న్యాయపరమైనటువంటి విధానాలు రూపొందించేటువంటి మీకే రక్షణ లేకుండా పోతున్నటువంటి ఆందోళన కూడా గతంలో ఎన్నోసార్లు వచ్చినాయి. ఇప్పుడు నిన్న తరచుగా ఇతరులకు భౌతిక దాడులు జరిగినాయి. వామన్ రావు దంపతుల హత్య తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఒక మర్డర్ జరగడానికి కూడా ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ యొక్క హత్యలు నిరంతరం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే న్యాయవాదులు ఏదో ఒక ముద్దాయి తరపున కానీ ఒక క్లయింట్ తరపున కానీ ఒక న్యాయం కోసం పోరాటం చేస్తారు. అది నిజమా అబద్ధమా, మంచా చెడా, గెలుపా ఓటమా తర్వాత తను ఒక అమ్మాయి మీద వేధిస్తున్నారని ఒక అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టులో కేసును చూస్తున్న న్యాయవాది మీద ఆ నిందితుడు దాడి చేసి హత్య చేయడం ఎంతో దుర్మార్గము. ఇట్లా చాలా కేసులు, అంటే ఇవాళ వామన్ రావు కేసు చూసుకోవచ్చు, గతంలో ఇంకా ఎంతోమంది న్యాయవాదుల మీద జరిగిన దాడులు అన్నిటికీ సంబంధాలు ఏంటంటే కోర్టు పరిధిలో జరుగుతున్న న్యాయ విచారణలో ఒక వైపుగా ఉన్నబడిన న్యాయవాదుల్ని హత్య చేస్తున్నారు. ఈ యొక్క న్యాయవాదుల రక్షణ కోసము ఒక చట్టం తేవాలని న్యాయవాదులు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ, అంటే ఎన్నికలు వస్తున్నాయి, రాష్ట్రాలు రాజ్యాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఇలా న్యాయవాద రక్షణ చట్టం తేవట్లేదు. కాబట్టి మేము ఈ యొక్క హత్యను ఖండిస్తూ ఒక నిందితుల్ని వెంటనే స్పీడు విచారణ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే న్యాయవాద రక్షణ చట్టం వెంటనే తేవాలి. ఇవాళ చట్టాన్ని రక్షిస్తున్నామని చెప్తున్న పోలీసులకు వాళ్ళ రక్షణ కోసము తుపాకులు ఇస్తున్నారు. ఇవాళ మా పరిస్థితి ఏంటంటే న్యాయాన్ని రక్షిస్తున్న మాకు తుపాకులు అడగాల్సిన అవసరం ఏర్పడుతున్నది. కాబట్టి పాలకులు ఆలోచించి మాకు అందరికీ తుపాకులు ఇస్తారా రక్షణ కోసం, లేకపోతే మాకు న్యాయవాద రక్షణ చట్టం తెస్తారా అని కూడా మేము డిమాండ్ చేస్తాను. కాబట్టి ఇక ముందు ఇలాంటి చర్యలు, సంఘటనలు జరగకుండా ఉండాలని మేము అందరం కూడా పాలకుల్ని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎందుకంటే ఒక విపరీత ధోరణి అనేది నేరస్తులలో పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్లకు సరైనటువంటి చట్టాలు, శిక్షలు వేస్తున్నారు, కాకపోతే వాళ్ళ నిజమైనటువంటి ఆ శిక్ష యొక్క ఎఫెక్ట్ వాళ్ళకి తెలియలేదు అనుకోవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, ఇది కామన్గా మారిపోతున్నటువంటి ప్రస్తుత తరుణం. చాలా వరకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దుబాయ్ లాంటి చట్టాలను కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేరస్తుడికి ఆ ప్రజాకోర్టులోనే శిక్ష విధిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆవేశం, ఆక్రోశం చాలా మంది వర్గాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు మరి నిజంగా ఒక అడ్వకేట్ నే ఇట్లా చంపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు నిజంగా చట్టాలు పనిచేస్తున్నాయా, ఆ శిక్షలు వాళ్లకు సరిపోతున్నాయా, ఎట్లాంటి ఆలోచన ఉంటే ఇట్లాంటి విపరీత ధోరణి మనం అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది? నిజానికి తెలంగాణ సమాజంలో ఈ హత్యలన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అడ్వకేట్ల మీద జరిగిన హత్యలన్నీ కూడా డే లైట్సే. ఎక్కడో సీక్రెట్గానో కిడ్నాప్ చేసో గుర్తు తెలియని వ్యక్తులు చంపిపోయింది కాదు. ఇంత బహిరంగంగా పర్టికులర్గా న్యాయవాదుల మీద టార్గెట్ చేయడం, అన్ని మర్డర్స్, అన్ని డే లైట్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఇది ఎందుకు న్యాయవాదుల రక్షణ ఎందుకు కొరబడుతుందంటే నిజానికి సహజంగా మా న్యాయవాదులలో ఉన్న ఐక్యత కొంత లోపం జరుగుతుంది. రెండవది మా రిప్రెషన్ స్టేట్ మీద పూర్తిగా పెట్టలేకపోతున్నాం. చాలాసార్లు అనుకుంటున్నాం దీన్ని ఒక ఉద్యమంగా తీసుకురావాలి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని. అప్పటి వరకు మనకు రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి గతంలో ఉద్యమాలు చేసినాం, ముందు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. కానీ ఈ రక్షణ చట్టాలలో తీవ్రత కూడా లేదు. కేసులో కూడా స్టే తీసుకోవడం, ట్రయల్ నడపకుండా లాగేయడం, తర్వాత దీని తీవ్రత తగ్గినాక ట్రయల్ నడుపుకోవడం,
ఇట్లా నిందితులు కూడా కోర్టుల నుంచి శిక్షల నుండి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఏర్పడుతున్నాయి. పర్టికులర్గా మా కమ్యూనిటీకి వచ్చే వరకు యునానిమస్గా మేము అనుకునే చట్టంలో నిజంగా న్యాయవాదుల మీద దాడులు చేస్తే అతని మీద మేము డిఫెన్స్ తీసుకోవద్దు, ఆయన తరఫున కేసు కొట్లాడద్దు, శిక్ష పడే వరకు యూనిటీగా ఉండాలి. మూడవది, ఈ రక్షణ చట్టాన్ని పూర్తిగా తెచ్చే వరకు ఈ పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే చట్టాల మీద అందరికీ అవగాహన పెరుగుతున్నది. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులే ఎదుటి వాళ్లకు ఒక అస్త్రాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు పకడ్బందీగా ఉన్నాయని అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కటి శతకోటి దరిద్రాలకు అనంతకోటి రూపాయలు అన్నాడు, ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ చూసుకుంటూ దాన్ని చట్టాల మీదకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ చట్టం అనేది కొంతమందికి చుట్టాలుగా మారిపోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయి. డబ్బున్నోడికి ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా మంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా పేదవాడికి కానీ ఇప్పుడు కొంతమంది కొన్ని ఆలోచనలు చేసినట్టయితే ఇక్కడ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళ యాంగిల్లో పరిస్థితులు కూడా చూసినట్టయితే అసలు వాళ్ళ నిర్వేదం కూడా చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు నిజంగా ఇక్కడ సమన్యాయం పాటించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొత్త బిఎన్ఎస్ యాక్ట్ కానీ బిఎస్ఎస్ యాక్ట్ కానీ కొన్ని వచ్చిన తరుణంలో ఇప్పుడున్నటువంటి చట్టాల మీద ప్రజలకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చు. ఎందుకంటే అడ్వకేట్స్ కొంతమందికి మాత్రమే చట్టాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. ప్రజల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఆలోచన విధానము, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాల్సినప్పుడే ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ అనేది అందరిలో ఉండి డూస్ డూ నాట్స్ అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లాంటిది వాళ్ళు చేయాలనుకున్నది ఎట్లాంటి వెనక ముందు ఆలోచించకుండా అది మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఇంకా ఏమన్నా వేరే అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ చేయడానికి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా డీసెంట్రలైజ్ చేయాలన్నటువంటి డిమాండ్ పెరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా చట్టాల్లో ఉన్నటువంటి బలం ఎంత, అసలు ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంటుంది. ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి అతిపెద్ద డెమోక్రసీగా ఉన్నటువంటి ఒక కంట్రీలో చట్టాలు నిర్వీర్యంగా ఉన్నాయనుకోవచ్చు. మరి న్యాయవాదులకే న్యాయం కరువు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ఇది మొత్తం మన భారతదేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే ఒక న్యాయవాదులనే కాదు, న్యాయమూర్తుల పైన కూడా హత్యలు జరిగినటువంటి సంఘటనలు అనేకం చూసినాం. కానీ ఇలా జరుగుతున్నటువంటి మన భారత రాజ్యాంగంలో మనము ఎట్లాంటి దుస్థితి ఉన్నదంటే ఐపీసీ అని ఉండే, దాన్ని బిఎన్ఎస్ అని పేరు మార్చిండ్రు. ఐపీసీలో ఉన్నది బిఎన్ఎస్లో ఏం ఒరగబడ్డది ఏం లేదు. ఇవాళ భారతదేశంలో ఎంత దుర్మార్గం అంటే మన రాజ్యాంగం మీద మాట్లాడితే కూడా ఒక నేరం అని అంటారు. కానీ మనకు వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది కాబట్టి మేము ఒక అడ్వకేట్ ఇప్పుడు, ఎందుకంటే మా అడ్వకేట్ ఇజ్రాయెల్ మీద నిన్న జరిగిన సంఘటన మర్డర్ అయితే ఇవాళ ఆయన లా అబైడింగ్ సిటిజన్, చట్టానికి లోబడి పనిచేసే వ్యక్తులం మేము. ఆయన కంప్లైంట్ ఇస్తే ఒక కంప్లైంట్ ఇచ్చినందుకు ఒక దుర్మార్గుడు వచ్చి ఆయనను పొట్టన పెట్టుకున్నాడు, ఆయన కుటుంబం రోడ్డు వీధి పాలైంది. ఇలాంటి సంఘటన జరుగుతుందంటే చట్టంలో ఉన్న లొసుకులు ఇవి. చట్టంలో ఏముంటాయి లొసుకులు? 100 మంది నేరస్తులు నేరం నుండి తప్పించుకున్నా పర్లేదు, ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడద్దు అని ఉంటుంది. అంటే ఒక్క దుర్మార్గుని కోసం 100 మందిని వదిలిపెట్టు అనే నానుడు ఏదైతుందో ఆ రకంగా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ నడుస్తుంది. ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి లాకోనస్ తోటి ఇలాంటి దుర్మార్గులు ఇంకా పేటరేగిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలనుకుంటే, ఓపెన్గా చెప్పాలంటే భారతదేశంలో ఒక క్రైమ్ అనేది బిజినెస్గా మారింది. దాన్ని రాజకీయాలను అడ్డు పెట్టుకొని, వ్యాపారస్తులను, బ్యూరోక్రాట్స్లను అడ్డు పెట్టుకొని, సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని, ఈ రకంగా అనేక రకాలుగా ఈ వ్యవస్థ అణగారిపోతుంది. కానీ ఈ అణగారిపోయిన వ్యవస్థను మార్చాలంటే కేవలం ఒక ఇజ్రాయెల్ మర్డరే కాదు, ఇజ్రాయెల్ గారి మర్డరే కాదు, అనేక మంది మర్డర్స్ కూడా జరిగినాయి. వెహికల్ యాక్సిడెంట్ చేసి చంపిర్రు. జడ్జెస్ను కూడా, ఢిల్లీలో ఒక జడ్జిని కూడా చంపిర్రు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఒక 2 మహిళా న్యాయవాదులను కూడా చంపడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే అనేకం. ఇది వెలుగుకు వచ్చినటువంటి సందర్భం, వెలుగు రాని అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ అడ్వకేట్ అనేది కాదు, డిస్క్రిమినేషన్ చేయట్లేదు మేము. పౌరుడు, అడ్వకేట్ కామన్, మేము కూడా సిటిజన్ ఆఫ్ ఇండియానే. కానీ ఒక కామన్ మ్యాన్ను చంపితే చట్టాలు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా స్పీడీ ట్రయల్ చేస్తున్నాయి. ఇవాళ న్యాయవాదులకు, న్యాయమూర్తులను చంపితే కూడా జరిగేది ఏం లేదు. ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు పులి సత్యనారాయణ గారు మాట్లాడినట్టు మా యొక్క యూనిటీ ఒకటి కొంత లోపం జరుగుతుంది. తర్వాత మేము, ఎందుకంటే ప్రజలకు న్యాయం చేసే విధంగా, వ్యవస్థలకు న్యాయం చేసే దిశగా మేమున్నాం. కానీ మేము న్యాయం చేసుకునే దిశగా ముందుకు ఒకటి ఆచరణ సిద్ధిగా పోవట్లేదు. కాబట్టి రానున్న మాకు సంబంధించిన మా అసోసియేషన్ ఎన్నికలు ఏదైతే ఉంటాయో, మా బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా ఒక విజ్ఞుని,
ఒక నైతికత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సామాజిక విలువలు ఉన్న వాళ్ళను ఖచ్చితంగా ఎన్నుకొని ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఒక అడ్వకేట్ అంటే ఇలా లా అబైడింగ్ సిటిజన్ ఒక సమాజాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు అని గుర్తించి ఖచ్చితంగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చే విధంగా రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వాలపైన కూడా ఖచ్చితంగా మనకు ఒత్తిడి తీసుకొచ్చి ఇది దేశవ్యాప్తంగా తీసుకునే ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అనేక అడ్వకేట్లమే, మేము విద్యార్థులే, అనేక మంది పోరాటాల సాధననే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకేమో ఒరుగుతుంది అనుకున్నాం, కానీ ఇవాళ మేము అడ్వకేట్లము పోలీస్ లాఠీల పాలైనా కానీ ఇవాళ గుండాలు రౌడీలు రాజకీయ నాయకుల దాడుల గురి వాళ్ళ నుండి కూడా దాడులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరిగే వరకు కూడా ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతామని చెప్పి ఆశించుకుంటూ అదేవిధంగా న్యాయవాదులందరం కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు జరిగింది కాదు, గత అనేక మీటింగ్లు అవుతున్నాయి, ఫెడరేషన్ కమిటీలు మీటింగ్లు అవుతున్నాయి, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ కొన్ని మీటింగ్స్ అవుతున్నాయి. కానీ కొంతమంది చిత్తశుద్ధి లేని నాయకుల వల్ల ఇది ఏంటి అంటే నాకేం ఒరుగుతుందిలే, ఇది నాకు జరిగిందా, ఇవాళ నేనైతే సేఫ్గా ఉన్నా కదా అనే ఒక మాట తీసేసి మన కోసం అనే వ్యక్తిత్వం పెంచుకున్నప్పుడు మేము అనేది కూడా సమాజంలో ఏందో చూపెడతాం. మేము దలుచుకుంటే మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక లీడర్ అనేటోడు బయట కాలు అడుగు పెట్టలేనటువంటి సందర్భం తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్, వరంగల్. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చట్టాలను ఎంతో లోతుగా పరిశీలించి ఆచరించాల్సినటువంటి మేము ప్రాథమిక సూత్రాలే మా మీద ఇంప్లిమెంట్ కావడం లేదన్నటువంటి ఒక దారుణమైనటువంటి ఆలోచనలకు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకే ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టాలకు లోబడి బతికేటువంటి మేము, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి మేము ప్రాథమిక సూత్రాలను కూడా భరించలేనటువంటి పరిస్థితి. దీనికి మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వ్యవస్థల వల్ల ఇక్కడ అడ్వకేట్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులు కూడా దీనికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ యూనిటీ అనేది కూడా ఇక్కడ క్రియాశీలకంగా అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో యూనిటీ లేకపోవడం అనేది కూడా ఇక్కడ వ్యవస్థ డైల్యూషన్ కి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకారం అయితే ఇంతవరకు దాదాపు అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, న్యాయమూర్తుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు నా చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష అని అనుకున్నట్టే నా వరకే చూసుకోవాలన్నటువంటి ఆలోచనలు ఉంటే రేపు ఇంకెవరి మీదకైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పిచ్చోడి చేతిలో రాయిగా ఉన్నటువంటి మైండ్ సెట్లు ఇట్లా రాజ్యం వెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం మీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ముందుగా నిన్న జరిగినటువంటి అతి కిరాతకమైన చర్యను ఖండిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ముఖ్యంగా అడ్వకేట్లు ఇందాక సోదరులు చెప్పినట్టు అడ్వకేట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ కంటే ముందుగా అడ్వకేట్లలో ఐక్యత అనేది కావాలి. దానికి ప్రబల ఉదాహరణ ఏంటంటే ఇటీవల మన ములుగు ప్రాంతంలో హన్మకొండ బార్ అసోసియేషన్కి సంబంధించిన ఒక వ్యక్తిని కిరాతకంగా చంపితే వాళ్లకు వకాలత యొద్దని ఒక విధమైన నిర్ణయం తీసుకున్నాం. బార్ కౌన్సిల్స్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ ఒక ఆదేశాలు లెక్క ఇచ్చారు. అయినప్పటికి కూడా మన దగ్గర ఉండే అడ్వకేట్లు బినామీ పేర్ల మీద వాళ్లకు బెయిల్ పిటిషన్లు వేసి మన అడ్వకేట్లే కదా బాధించింది. వీళ్ళు కనుక సీరియస్ కనుక ఉంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండేవి. ఇంతకుముందు గతంలో జరిగిన వామన్ రావు హత్య విషయంలో కూడా నిర్దాక్షిణ్యంగా పట్టపగలు భార్యాభర్తల్ని వందలాది మంది ముందట వెంటాడి చంపిన దాని మీద కూడా ఇదే అడ్వకేట్ సోదరులు వాళ్ళ తరఫున వకాలత తీసుకొని బెయిల్ పిటిషన్ కానీ తదితర అన్ని విధాలుగా మళ్ళీ చేసినటువంటి మన దగ్గర లోపాయకారిగా సహకరించే అడ్వకేట్లే ఉన్నారు. ఈ వ్యవస్థను మనం సవరించినంత వరకు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే మాత్రం కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే అడ్వకేట్ యాక్ట్ రావడం అనేది బయట పబ్లిక్ మన నుంచి ప్రొటెక్షన్, మాకు ప్రొటెక్షన్ మా నుంచే కావాలి. ఫస్ట్ బయట వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కంటే మా వాళ్ళు మా చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఏదైనా జరిగితే ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ ములుగు జిల్లా కోర్టులో ఆ అడ్వకేట్ని చంపిన వారి మీద బెయిల్ పిటిషన్ వేసిన వాళ్ళ మీద ఒకవేళ చర్య తీసుకోవాలి కనుక వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక దగ్గర అక్కడ మొదలు పెడితే ఇంకొకరు అట్లాంటి సాహసం చేయరు. అప్పుడు కొద్దిగా యూనిటీ ఉంటుంది. ఎవరైనా బయటవాడు అన్నిటికంటే ముందు మన వాళ్ళు యూనిట్గా ఉన్నారనేది కనుక ఉంటే బయటవాడు ఎవరు అంత సాహసం చేయడు. ఇప్పుడు మొన్న ఈ సోదరుని మీద చిన్న చర్య జరిగినప్పుడు ఒక 3 రోజులు అందరం సంఘీభావం చేసినాం. దాని తర్వాత ఏం జరిగిన పరిణామం, మళ్ళీ కోర్టులకు ఎవరు పోలీసులు రావద్దు అనుకున్నాం.
బెంచ్ వాళ్ళ ముందు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన కనీసం వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనీసం సిన్సియర్గా ఉంటూ ఒక కోర్టు ముందు లాయల్గా ఉంటాడు. వీళ్ళ యాటిట్యూడ్ ఒకసారి మీరు ఎప్పుడైనా పోయినప్పుడు జనరల్గా రికార్డ్ చేయండి. అట్లాంటి పరిస్థితులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకెవరన్నా అడిగినప్పుడు ఇంకేదో జరిగినప్పుడు మళ్ళీ మనం అందరం ఉండాలి, 2 రోజులు ప్రొటెక్షన్ చేయాలి, ఇంకో 4 రోజులు, ఈ విధమైనటువంటి ఈ కంటి తుడుపు చర్యలు తప్ప ఒక కన్స్ట్రక్టివ్గా లేదు. సో దట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ అడ్వకేట్స్ అసోసియేషన్, అవర్ అడ్వకేట్ సోదరులదే. కాబట్టి ఈ సిస్టమ్ ముందుగా పెట్టాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓకే, ఇక్కడ ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ వాళ్ళ చెప్పే మాటలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూనిటీ అనేది ఫస్ట్ మనకు ప్రాథమికంగా ఇక్కడ కనబడాలి. ఈ యూనిటీ అనేది ఇంకా ఉన్నతమైనటువంటి ఆలోచనలకు తెరదీస్తుంది, ఒక కొత్త మార్గదర్శకంగా వెళ్తుంది. అప్పుడు మాత్రం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటివి ఎన్ని వచ్చినా కానీ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వామన్రావు దంపతుల హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్స్ ఎవరైతే నిందితుల తరఫున వాదించొద్దన్నటువంటి దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దానికి ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ మళ్ళీ కొంతమంది మాత్రం వాళ్ళకు వత్తాసు పలుకుతూ వకాల తెచ్చుకుంటూ ఇక్కడ బినామీలుగా మారుతున్నటువంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ అడ్వకేట్లే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నిరోధించాలంటే ముందు యూనిటీ ఉండాలన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. మేడం, ఇప్పటివరకు చెప్పండి, ఇప్పుడు మహిళలకు కూడా అడ్వకేట్ మహిళలకు కూడా కొంతమంది ఇబ్బందికర పరిస్థితులు జనగామలో కూడా మొన్న జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ మహిళా న్యాయవాదిని దురుసుగా ప్రవర్తించిన సాక్షాత్తు చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి పోలీస్ అధికారులు కూడా దీంట్లో అతీతం కాదన్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిజంగా మహిళలకు కానీ మహిళా అడ్వకేట్లకు కానీ అలాగే మిగిలిన అడ్వకేట్లకు కానీ ఏమన్నా ఆ ప్రొటెక్షన్ ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు భిన్నాభిప్రాయాలు మీలోనే వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? అడ్వకేట్లు కూడా న్యాయపరంగా బయట క్షేమంగా తిరగాలంటే ఎట్లాంటి పరిస్థితులు ఉండాలంటారు? నేను అడ్వకేట్ త్రివేణి అండి. నేను హన్మకొండ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ధోరణి ఎట్లా ఉందంటే అడ్వకేట్స్ అంటేనే ప్రశ్నించే గలాలని తొక్కేస్తాము, న్యాయం కోసం నిలబడితే చంపేస్తాము అన్న ధోరణిలో నిందితులు ఉన్నారు. ఈ నిందితుల్ని ఇలాంటి హత్యలు దాడుల్ని నివారించాలంటే గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ పాస్ చేసింది. కానీ దాంట్లో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి అడ్వకేట్స్కి ఏమాత్రం కూడా లాభం చేకూరే సెక్షన్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏమీ లేవు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఎన్నో హామీలు ఎలక్షన్స్ టైంలో హామీలు ఇవ్వడం, తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి మర్చిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఎలక్షన్ టైంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము తీసుకొస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు దాని ఊసు ఎత్తకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిన్న ఏదైతే ఉదంతం జరిగిందో రంగారెడ్డి డిస్టిక్ అడ్వకేట్ ఇజ్రాయెల్ సార్ మీద జరిగిన దారుణమైన హత్య అనేది మేము ఖండిస్తున్నాము. ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఇప్పటికైనా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ని సవరించి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ని ఇంకా గట్టిగా చేసి ఆ యాక్ట్ అనేది తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ముందు నివారించాలి, అసలు అడ్వకేట్ జోలికి కూడా పోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఇప్పటికైనా యాక్ట్ తీసుకురావాలి. ఓకే, మీరు చెప్పండి సార్. ఇప్పుడు దాదాపు కొద్ది రోజుల క్రితం మీపైనే సాక్షాత్తు కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి ఇట్లాంటి ప్రవర్తన, దాని మీద కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగినటువంటి పరిస్థితి. ఇట్లాంటప్పుడు నిజంగా బాధితులుగా మీరే ఉంటున్నటువంటి సందర్భం మీకు తెలిసి ఉంటుంది. ఎట్లాంటి వ్యవస్థ ఇప్పుడు సమాజంలో ఉంది? వాస్తవంగా నా సంఘటనతోటే రాష్ట్రంలో ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. కాకపోతే ఈ సమస్యని కాస్త ఎఫ్ఐఆర్ చేయడం ద్వారా ఇది కొంచెము మేము శాంతించడం జరిగింది. కాకపోతే దీని డెమాన్స్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉండే. అదేమైనప్పటికీ నిన్న జరిగిన ఇజ్రాయెల్ హత్యాకాండని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. బుద్ధిజీవులు, భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. మేము అడ్వకేట్లే మమ్మల్ని రక్షించినట్లయితే ఈరోజు ఒకటే అడుగుతున్నాం, కంచె చేను వేస్తే కాపాడేవాడెవరు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కుముడులుంటే, ప్రజలకు సమస్యలుంటే వాటిని ఏకరువు పెట్టి చట్టసభల్లో కావచ్చు, లేదంటే ఇవాళ కోర్టులలో వారికి రక్షించడం కోసం వాదించి వారి పట్ల నిలిచి ఆ సమస్యలను ఏకరువు పెట్టడం కోసం మాకు ఉండేటటువంటి అవకాశాన్ని మేము చాలా పెద్ద ఎత్తున మేము కోర్టులలో చూసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులలో కావచ్చు, మున్సిపల్ కోర్టులలో కావచ్చు, ఇవన్నీ కూడా మా గళాన్ని వినిపించి ప్రజల్ని రక్షిస్తున్నాం. కాకపోతే ఈ యొక్క గళాన్ని రక్షించే వారుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కాపాడేటటువంటి తరుణంలో ఈ దాడులకు గురి కాబట్టి
పోరాడుతున్న వ్యక్తులను కాపాడడంలో, అదేవిధంగా ఈ హత్యాకాండలకు, అత్యాచారాలకు, హత్యాయత్నాలకు గురి కాబట్టేటటువంటి న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించేటటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమ్మీడియట్లీ 3 నెలల్లోనే విచారణ పూర్తి చేసి వారిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు సిఫార్సు చేస్తేనేమో మీరు డాక్టర్లకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు, రక్షణ చట్టం తీసుకొచ్చారు. అదే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు ఫిర్యాదు చేస్తే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు రిక్వెస్ట్ చేస్తే కనీసము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రత్యేక రక్షణ చట్టం అడ్వకేట్స్ కోసం తీసుకురాకపోవడం అనేది అత్యంత హేయమైన చర్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్లీ దీనిపైన చర్యలు తీసుకోకపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకోవడానికి న్యాయవాద సంఘాలు వెనకాడబోవని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఇది మానవీయ కోణంలో చూడాలి, మానవతా దృక్పథంతో చూడాలి. మమ్మల్ని కాపాడితే మేము జనాలను కాపాడుతాం, మేము ఈ చట్టాన్ని కాపాడుతాం, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే నోరు లేని వారికి నోరుగా మేము ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. గంధర్షు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇక్కడ రమేష్ బాబు గారు. సార్, ఇప్పటి వరకు చూడండి సార్, ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడ జరిగినా కానీ న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులే ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో మీరు ఇన్ని ప్రొటెస్టులు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ఈ నిరసనలు కూడా చేపడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో కూడా అసలు ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి అనుకోవచ్చా? అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? ఈ రిపీట్ అవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే సమాజంలో, ఒక డెమోక్రటిక్ దేశంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, న్యాయమూర్తులు కీలకమైన వ్యక్తులు. ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి న్యాయవాదులు అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన నిలబడి కోర్టులో వాదించి న్యాయం జరగడానికి న్యాయ పోరాటం చేసే, చట్టపరంగా ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మేము పోరాటం చేసే వ్యక్తులు. ఒక అడ్వకేట్స్కే దారుణాలు జరుగుతున్నాయి ఈ మధ్యలో. అడ్వకేట్స్ మీద దారుణాలు. నిన్న ఎర్ర బాపు ఇజ్రాయెల్ గారిని దారుణంగా హత్య చేసిండు ఒక దస్తగిరి అనే వ్యక్తి, ఒక ఉన్మాది. ఆ యొక్క హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ న్యాయవాద సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే ఇది హేయమైన చర్య, దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక న్యాయం పట్ల, న్యాయానికి పోరాడే న్యాయవాది పై ఆయనను హత్య చేయడం తీవ్రమైన హేయమైన చర్య, నీచమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఈరోజు నిరసనగా మేము ఈరోజు విధులు బహిష్కరించినాం ఇక్కడ హనుమకొండ. నేను భారత ప్రెసిడెంట్ హనుమకొండ రమేష్ బాబు, మాతంగి రమేష్ బాబు. ఇది ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఇంకా ఈ దారుణాలు జరగడానికి కారణం ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వాలు కానివ్వండి, ఈ గౌరవ హైకోర్టు, గౌరవ జిల్లా కోర్టులను కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చట్టాల పట్ల అవగాహన ప్రజలల్లో కల్పించాలి. ఎందుకంటే గ్రామ లెవెల్లో, ఎందుకంటే ఇప్పుడు తప్పులు చేసేది శిక్షల పట్ల అవగాహన లేక, దాని పరిణామాలు ఏంటి, శిక్షల పర్యవసానం ఏంటిది ఒక తప్పు చేస్తే అని తెలియడం లేక, చాలా మందికి ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ చేస్తాను. ఓకే, తెలియకపోవడమా లేకపోతే తెలిసినా కానీ ఏం జరగదు అన్నటువంటి ధైర్యమా? రెండు ఉన్నాయి. ఒకటి తెలియకపోవడం, ఒకటి తెలిసినా అయ్యేదేమున్నా చట్టం పట్ల. కోర్టులు అంటే కోర్టుల సంవత్సరాల తరబడి వాయిదాలు పడతాయి, ఎప్పుడో తీర్పు వస్తాయి, 5 ఏళ్ళకు, 10 ఏళ్ళకు, 20 ఏళ్ళకు అనే ధీమా కూడా ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇది వైఫల్యాలకు ఇది కారణం. ఇంకోటి, డాక్టర్స్కు 10 ఏళ్ల క్రితమే రక్షణ చట్టం తెచ్చారు. డాక్టర్స్కి ఏమైనా జరిగితే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ డ్యామేజ్ జరిగినా, వాళ్ళ క్లినిక్లు, వాళ్ళ యొక్క దానికి. మరి న్యాయవాదులు మేమేం పాపం చేసినాం? ఒక న్యాయం గురించి పోరాడే, చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసే ఒక ప్రజల పట్ల, అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ పేదోళ్ళు కావచ్చు, ధనవంతులం కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా మేము న్యాయం పట్ల పోరాటం చేసే న్యాయవాదులకు మాకే రక్షణ చట్టం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం ఇమీడియట్గా అమలు చేయాలి, తేవాలి. ఎందుకంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో 2 ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇమీడియట్గా రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే దాని పట్ల ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ చట్టాల పట్ల, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు ఎంత కీలకంగా ఉన్నారు, న్యాయం గురించి పోరాడే న్యాయవాదులకు రక్షణ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో
ఎంతో మంది న్యాయవాదులను హత్య చేసిండ్రు, దాడులు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఈ పోరాటం ఆగదు. మేము అన్ని న్యాయవాద సంఘాలు ఇది చట్టం వచ్చే వరకు మేము పోరాటం ఆగదని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఇక్కడ ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దిశ చట్టం లాంటివి వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ హత్యలు చేసినటువంటి వాళ్ళు కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు కాబట్టి వాళ్ళలో అవగాహన లేకపోవడం కొంత కారణం అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అవగాహన ఉన్నా కానీ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు కూడా ఏం జరగదులే అన్నటువంటి ఒక ధీమా కూడా మరో కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అడ్వకేట్స్ యొక్క ఆలోచన విధానం చాలా తీవ్ర రూపంగా దాల్చేయడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పటి వరకు వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమకు కూడా తుపాకులు ఇస్తారా లేకపోతే మాకు రక్షణ కల్పించాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీళ్ళలో వస్తున్నాయంటే ఒక రకమైనటువంటి ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ గా ప్రభుత్వాలని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మెడికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించారు 15 ఏళ్ల క్రితమే. కానీ మేమేమి పాపం చేశాము? చట్టంలో ఉన్నటువంటి మాకు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మాకు రక్షణ లేకపోవడానికి ప్రభుత్వాల వైఫల్యము, వాళ్ళ ఆలోచన అనాలోచిత విధానం అన్ని కూడా ఇక్కడ ఆలోచన అభిప్రాయంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు కనుక వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఏదేమైనప్పటికీ కూడా ఇది తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలో ఉద్యమంగా రూపుదిద్దక ముందే ఇక్కడ ప్రభుత్వాలు స్పందించి ఇక్కడ కొత్త చట్టాలు అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ అదాలత్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.